హాయ్ అండి. నమస్తే. గీతా గోదావరమ్మ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఎండలు మొదలయ్యాయి కదండీ! మరి ఇంటిల్లిపాది ఇష్టంగా తినే బూడిద గుమ్మడికాయలు, వడియాలు పెట్టుకునే సమయం వచ్చేసిందండి. పప్పు, చారు, సాంబారు నంచుకుని తింటే అసలు వడియాలు చాలా బాగుంటాయండి. పక్కా కొలతలతోని ఎలా పట్టాలో ఏంటో మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం అని వీడియోలోకి వెళ్ళిపోదామండి. అసలు ఈ వడియాలు నంచుకొని తింటుంటే అసలు అబ్బా! సూపర్ అంటే సూపర్ ఉంటదండి. అంత బాగుంటాయి. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ. ఇలా బాగా బూడిద పట్టిన గుమ్మడికాయ తీసుకోవాలండి. ఇదిగోండి నీట్‌గా కడగాలి. దాని మీద ఉన్న బూడిదంతా కూడా పోయే వరకు మనం బాగా పాముతూ రుద్దాలండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం గ్రీన్‌గా వచ్చేయాలి. ఇదిగోండి కిందలు పగలగొట్టుకోవాలండి. పగలగొట్టి మనం ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని బూడిద గుమ్మడికాయని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. అప్పుడు ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి. ఇదిగో వీడియోలో చూస్తున్నారు కదా! సేమ్ మీరు అదే విధంగా చక్కగా పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా సరిసమానంగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి వడియాలు. ఇదిగో నేను చూపిస్తున్నాను కదండీ! ఇదే విధంగా కట్ చేయండి మీరు. అప్పుడు మనకి వడియాలు పట్టేటప్పుడు చాలా బాగా వస్తాయి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. మనం ఎప్పుడంటే అప్పుడు ఒక 4 5 వేపుకొని చక్కగా నంచుకొని తినేయటమే అంతేనండి. అంత బాగుంటాయి. ఇగో చూసారు కదా! ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్క కూడా. అప్పుడు మనకి బాగా మిక్స్ అవుతుందండి. పిండి కలుపుకున్నప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ కోసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు పళ్ళెంలోనూ ఇదే విధంగా కోసుకోవాలండి ముక్కలు. మరీ చిన్నగా కొయ్యొద్దు, మరీ పెద్దగా కొయ్యొద్దు. ఎందుకంటేనండి చిన్నగా కోస్తేనేమో మనం ఎండలో గట్ట పెట్టినప్పుడు ఇంకా ఆరిపోతాయండి. అందుకనే మనం సరిసమానంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గుమ్మడికాయ వడియాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారు కదండీ! ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ. ఇదిగో ఇలాగ ఉండాలండి. మనకి బేషుండు ముక్కలైనయి. ఫుల్‌గా ఒక స్పూను పసుపు తీసుకోవాలండి. పసుపు తీసుకుని ముక్కల్లో వేసుకోవాలి. ఫుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇదిగోండి ఒక గుప్పుడు మనం ఒక రాళ్ళ ఉప్పు అంటారు కదండీ! రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. మనం మళ్ళీ పిండిలో కూడా వేసుకుంటామండి. ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోయిద్ది. ఈ పసుపు, ఈ రాళ్ళ ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ముక్కలకు బాగా పట్టించాలి. ఇదిగో చూసారు కదా! ఇలా పట్టించాలండి. అప్పుడు మొత్తం ముక్కలన్నిటికి పడతాయి. చూస్తున్నారు కదా! సేమ్ ఇలాగేనండి. మొత్తం కిందికి పైకి మొత్తం అన్ని కలుపుకొని మనం ఈ ముక్కలకి పసుపును, ఈ రాళ్ళ ఉప్పులు పట్టించుకోవాలండి. ఇదిగోండి మనం ఒక పలచని క్లాత్ వేసుకుని పాలిస్టర్ క్లాత్ వేసుకుంటే వాటర్ త్వరగా దిగుతాయండి. అందుకని పాలిస్టర్ క్లాత్ వేసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలు ఉప్పు, పసుపు పట్టించాం కదండి! ఇలాగ ఒక క్లాత్లో వేసేసుకోవాలండి. మనము ఈ గుమ్మడి వడియాలు పట్టే ముందు రోజు ఈవినింగేనండి గుమ్మడికాయని కట్ చేసేసుకోవాలి. ముక్కల కింద కోసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి కూడా గుమ్మడికాయ గుజ్జు చక్కగా సమానంగా సరిపోయిద్ది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. గుమ్మడికాయలో ఉన్న నీరంతా కూడా తెల్లవార్లు దిగిపోతుందండి. మనం సాయంత్రం కోసుకుంటే నైట్ అంతా కూడా దిగిపోయిద్ది. ఇదిగో చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మనం ఉప్పు కలిపి పసుపు వేసినప్పుడు ఇలాగ మనము మొత్తం అంతా కూడా పిండేసుకుని గట్టిగా ఒక క్లాత్ పెట్టి పైన ఎంత వీలైతే అంత గట్టిగా మూట కింద కట్టుకోవాలండి. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. మరొక విషయం ఏంటంటే పాలిస్టర్ క్లాత్లోనే కట్టాలండి. అప్పుడు త్వరగా వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. మళ్ళీ మనం కాటన్ క్లాత్లో కడితేనండి వాటర్ వెళ్ళవండి. మళ్ళీ ముక్కలకి పట్టేసి ఉంటాయి. అందుకని కంపల్సరీ పాలిస్టర్ క్లాత్లోనే కట్టుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా ఈ విధంగా మొత్తం గట్టిగా మూట కట్టుకొని కింద ఒక బేసిన్ పెట్టి బేసిన్ పైన మూట పెట్టుకొని ఇదిగోండి మేము రుబ్బు రోలు పెట్టామండి. ఇలా బరువుగా ఉన్నదే పెట్టుకోవాలండి. అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఒక 1/2 కిలోనేమో మినపప్పు వేసామండి. నీళ్లు పోసుకోవాలండి మినపప్పు ములిగేంత వరకు. ఇదిగో నైటే మనం మినపప్పుని నానబెట్టేసుకునండి. మార్నింగ్ పప్పు నీట్గా వాష్ చేసుకుని ఇలాగా గ్రైండర్లోనే రుబ్బితేనే మనకి పిండి చాలా గుల్లగా వస్తుందండి. మిక్సీలో మాత్రం వేయకూడదు. అందుకని ఇలాగ గ్రైండర్లోనే వేసుకు రుబ్బుకోవాలండి. మనం గార్లిక్ ఎలా రుబ్బుకుంటామండి వడకి సేమ్ అలాగే రుబ్బుకోవాలి. ఇగోండి పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఒక అరంగుళం అల్లం ముక్క తీసుకునండి. చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవడమేనండి. చూసారు కదా మనం సాయంత్రం పూటలు కట్టిన బూడిద గుమ్మడికాయ గుజ్జు అండి. చూసారా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. చక్కగా ఎలాగుందో చూసారు కదండి. బూడిద గుమ్మడికాయ గుజ్జు చక్కగా ఎలాగుందో. మనకి నైట్ అంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి కదా ముక్కలు. మనము అల్లమును పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇదిగోండి మనం ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జులో వేసేసుకోవాలి. చూసారు కదా ఇలాగ చక్క మెత్తగా పట్టుకోవాలండి. ఈ గుమ్మడికాయలో వేసేసుకోవాలి. చూసారా అసలు పిండి గట్టిగా ఉండాలండి. చక్క మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయండి వడియాలు. మనకి ఒకసారి ఎక్కువ పిండి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ గుమ్మడి
గుమ్మడికాయ ముక్కలు ఈ పిండి మొత్తం అంతా కలుపుకోవాలండి. బాగా ఎంత మిక్స్ అవుతే అంత బాగా కలుస్తాయి. చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకు వడియాలు ఎలా వేస్తే అలా చక్క పువ్వుల్లాగా విచ్చిపోయి ఎంత బాగుంటాయనండి. ఇదిగోండి పాలిస్టర్దే క్లాత్ ఏదైనా వేసుకుని చక్కగా చిన్న చిన్న ముద్దల కింద చేసి ఒకసారి చూడండి మీరు ఇలా చేసుకుని జస్ట్ ఇలాగ మంచం మీద పెట్టడమేనండి. అంతే చక్కగా వాటికి అవి ఎండిపోయి ఇలా జస్ట్ పట్టుకుంటే మన చేతికి వచ్చేస్తాయి. ఇలా పాలిస్టర్ క్లాత్ మీద పెట్టుకోవటం వల్ల అదే గట్ట కొంచెం కాటన్ క్లాత్ మీద గట్ట పెడితేనండి క్లాత్కి అంటుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని పాలిస్టర్ క్లాత్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి మొత్తంగా మంచం నిండా మేము వేసేసాము. చూసారు కదా చక్కగా ఇలా పట్టుకుంటే జస్ట్ వచ్చేస్తాయండి. మనకు బలవంతంగా కూడా లాగక్కర్లేదు. నాకు వెండడానికి 2 రోజులు పట్టినాయి. మొత్తము అన్నీ కూడా ఒలిసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనము మంచం మీదలో తిరగేసి కూడా ఎండబెట్టుకోవాలండి. చూసారు కదా లోపల పచ్చి ఉన్నది కదండి, అందుకనే మనము తిరగేసి కూడా పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం అన్నీ చక్కగా. అప్పుడు చక్కగా ఎండిపోతాయండి. ఇంకేముంది ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి నూనె పెట్టుకుని చక్కగా కాగిన తర్వాత ఇలాగ వేసుకుని ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా తినొచ్చండి. అంత బాగుంటాయి ఈ వడియాలు. అసలు పువ్వుల్లాగా చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయనండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే గీతా గోదావరి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారా అసలు ఎంత బాగున్నాయో. మీకు ఈ వీడియో నచ్చి ఈ వడియాలు ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.